సో ఎస్ఎస్సి జీడి ఫైనల్ రివిజన్ కోర్సులో భాగంగా ఈ రోజు మనం మోడర్న్ హిస్టరీలోని టాప్ రిపీటెడ్ 200 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ బక్సర్? సో డ్యూరింగ్ బక్సర్ టైంలో బెంగాల్ నవాబ్ ఎవరని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మీర్ కాసిం అనమాట. సో ఫస్ట్ మీర్ జఫార్ని చేశారు, దాని తర్వాత తన రిప్లేస్ చేసి మీర్ కాసింని పెడతారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మీర్ కాసిం అపోజిటెడ్ బ్రిటిష్ అండ్ ఫార్మ్డ్ అలయన్స్ అగెన్స్ట్ దెమ్. సో ఏంటంటే మీర్ జాఫర్ అయితే ఏం చేసేవాడంటే వాళ్ళతో చేతులు కలిపి అప్పుడున్న సిరాజ్ను ఓడించేశాడు. బట్ దాని తర్వాత వచ్చిన మీర్ కాసిం ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ నచ్చక, సో వాళ్ళ దగ్గర పప్పెట్లా చేయలేక తిను ఏం చేశాడంటే వాళ్ళకి ఆపోజిట్గా ఉండేవాడు అనమాట. సో వాళ్ళకి ఆపోజిట్గా ఉంటూ అలానే బ్రిటిషర్స్ని ఓడించడానికి తన ఒక్క పవర్ సరిపోదని అప్పుడున్న అవధ అని ఒక వేరే వాళ్ళని, అలాగే మొఘల్ ఎంపరర్స్ని, సో మొత్తం అందరినీ అలయన్స్ ఫామ్ చేసి బ్రిటిషర్స్ మీదకి తోసాడనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద మొఘలర్ ఎంపరర్ బక్సర్? సో బక్సర్ టైంలో మొఘలర్ ఎంపరర్ ఎవరు అని అడుగుతున్నారు. సో బక్సర్ టైంలో మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే షా ఆలం 2 అనమాట. సో అంతకుముందు అంతకుముందు ఒక షా ఆలం ఉండేవారు. సో ఇది సెకండ్ పర్సన్ అనమాట, అందుకే సెకండ్ 2 వస్తుంది. సో ఈ జాయిన్డ్ అలయన్స్ అగెన్స్ట్ బ్రిటిష్ బట్ వాజ్ డిఫీటెడ్ అనమాట. సో జాయిన్ అయితే అయ్యాడు కానీ ఓడిపోయాడు. సో హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ అవధ ఇన్ బక్సర్? సో మనం ముగ్గురు జాయిన్ అయ్యారు అనుకున్నాం కదా, మొఘల్స్, అలాగే మీర్ కాసిం ఒకళ్ళు, అలానే అవధ మొఘల్స్ది ఇప్పుడే చూసాం మనం. సో ఎవరైనా చూసాం, మొఘల్స్ది షా ఆలం 2. సో మొఘల్స్ది షా ఆలం 2, ఇది మీర్ కాసిం, అలానే అవధ అనమాట. సో అవధాకి సంబంధించిన నవాబ్ ఎవరు అని అడుగుతున్నారు. సో అవధాకి సంబంధించిన నవాబ్ ఎవరు అంటే సుజావుద్ దౌలా అనమాట. సుజావుద్ దౌలా. సో హీ సపోర్టెడ్ మీర్ కాసిం అగెన్స్ట్ బ్రిటిష్. సో విచ్ బ్యాటిల్ ఎస్టాబ్లిష్డ్ బ్రిటిష్ సుప్రమసీ ఇన్ ఇండియా? సో బ్రిటిష్ సుప్రమసీని ఇండియాలో స్టార్ట్ చేసిన బ్యాటిల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీతో 50% అయితే బ్యాటిల్ ఆఫ్ బక్సర్తో మిగిలిన 50% కూడా కంప్లీట్ చేసుకుని, సో టోటల్గా ఇండియా మీద పెత్తనం చెలాయించడానికి హెల్ప్ చేసిన ఒక వార్ ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో బక్సర్ గేవ్ బ్రిటిష్ రియల్ పొలిటికల్ పవర్ ఇన్ ఇండియా అనమాట. ఆఫ్టర్ బక్సర్ బ్రిటిష్ గాట్ దివానీ రైట్స్ ఇన్. సో బక్సర్ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి దివానీ రైట్స్ ఎప్పుడు వచ్చాయని అడుగుతున్నారు. సో దివానీ రైట్స్ ఎప్పుడు వస్తాయండి? 1665 అనమాట. సో మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది? 1757. సో ఇది జరిగిన 7 ఇయర్స్కి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది? 64. సో ఇది జరిగిన 1 ఇయర్కి వీళ్ళకి దివానీ రైట్స్ వస్తాయన్నమాట. సో దివానీ రైట్స్ అంటే రెవెన్యూ కలెక్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు అప్పటిదాకా మొఘల్స్ కలెక్ట్ చేసేవాళ్ళు కదా, సో ముస్లిమ్స్. సో ఆ తర్వాత అది బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దివానీ రైట్స్ అంటే రెవెన్యూ రైట్స్ అనమాట. వాజ్ గ్రాంటెడ్ బై షా ఆలం 2. సో అప్పుడు ఓడిపోయాడు కదా, ఓడిపోయినప్పుడు ఇంకా ఆ అమౌంట్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి గ్రాంట్ చేస్తాడనమాట. సో దివానీ రైట్ మీన్స్, సో దివానీ రైట్ అంటే ఏంటి? రెవెన్యూ కలెక్షన్ అనమాట. సో ఇట్ అలౌడ్ బ్రిటిషర్స్ టు కలెక్ట్ రెవెన్యూ ఫ్రమ్ బెంగాల్, బీహార్, ఒరిస్సా అనమాట, లిమిటెడ్. సో మొత్తం పవర్ ఇవ్వలేదండి. సో కొంతవరకే ఇచ్చారు. సో అది కూడా ఏంటంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా స్టేట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ గ్రాంటెడ్ దివానీ రైట్స్ టు బ్రిటిష్? ఎవరు ఇచ్చారు? షా ఆలం 2 అనమాట. సో మొఘల్ ఎంపరర్ గ్రాంటెడ్ రైట్స్ ఆఫ్టర్ డిఫీట్ ఇన్ బక్సర్లో ఓడిపోయిన తర్వాత ఆ రైట్స్ ఇస్తారనమాట. సో రాబర్ట్ క్లేవే ఇంట్రడ్యూస్డ్ విచ్ సిస్టమ్? సో రాబర్ట్ క్లేవే ఇంట్రడ్యూస్డ్ విచ్ సిస్టమ్ అంటే ఈయన ఏం చేశాడు? బ్యాటిల్ ఆఫ్ పారిస్ అలాగే ఫ్రెంచ్ వాళ్ళని డిఫీట్ చేయడంలో హెల్ప్ చేశాడు అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అలాగే ఫ్రెంచ్ వార్లో, కార్నటిక్ వార్స్లో సో వీళ్ళకి హెల్ప్ చేశాడు అనమాట, బ్రిటిష్ వాళ్ళకి, వాళ్ళ ఎనిమీస్కి ఆపోజిట్ కింద. సో ఇప్పుడు ఈయన ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈయన ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ ఏంటి అంటే డ్యూయల్ సిస్టమ్ అనమాట. సో డ్యూయల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఈ డ్యూయల్ సిస్టమ్ ఏంటంటే సెపరేటెడ్ రెవెన్యూ కలెక్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో 2 రకాలన్నమాట. సో రెవెన్యూ కలెక్షన్, అడ్మినిస్ట్రేషన్ కింద 2 సిస్టమ్ల కింద డివైడ్ చేస్తారనమాట. సో డ్యూయల్ సిస్టమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. సో డ్యూయల్ సిస్టమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిందంటే 1765 అనమాట. సో ఏ ఇయర్లో అయితే వీళ్ళకి రెవెన్యూ రైట్స్ వచ్చాయో, సో ఆ రెవెన్యూ రైట్స్ వచ్చిన టైంలోనే ఈ డ్యూయల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బెంగాల్ ఆఫ్టర్ బాక్సర్. నెక్స్ట్ వచ్చేసి ద డ్యూయల్ సిస్టమ్ వాజ్ ఎండెడ్ బై. సో మనకి రాబర్ట్ క్లేవే గారు ఇంట్రడ్యూస్ అయితే చేశారు కదా.
సో మళ్ళా దీన్ని ఎండ్ చేసింది ఎవరని అడుగుతున్నారు. సో ఇంట్రడ్యూస్ చేసింది రాబర్ట్ క్లీవే అయితే ఎండ్ చేసింది ఎవరంటే హాస్టింగ్స్ అనమాట. సో హాస్టింగ్స్ అనే పర్సన్ పెట్టిన డ్యూయల్ సిస్టమ్‌ని ఎండ్ చేసేస్తాడు. సో ఏం చేస్తారంటే వారెన్ హాస్టింగ్స్ డ్యూ టు ఇట్స్ ఫెయిల్యూర్ హి అబాలిష్డ్ ద డ్యూయల్ సిస్టమ్ అనమాట. సో అది ఫెయిల్ అవ్వడంతో వారెన్ హాస్టింగ్స్ దాన్ని ఎత్తేస్తాడనమాట. సో హూ వాస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే ఆన్సర్ వచ్చేసి వారెన్ హాస్టింగ్స్ అనమాట. సో వారెన్ హాస్టింగ్స్ వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనమాట. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వేరు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వేరు, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఇండియా వేరు, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వేరు. సో వర్డ్ అనేది కంప్లీట్‌గా చూడాలనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఈ బెంగాల్ ఎవరంటే వారెన్ హాస్టింగ్స్ అనమాట. వారెన్ హాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో GGOBWH అనమాట. సో వారెన్ హాస్టింగ్స్. సో అపాయింటెడ్ ఇన్ 1773 అండర్ రెగ్యులేటింగ్ యాక్ట్. హి వాస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ రెగ్యులేటింగ్ యాక్ట్. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందని అడుగుతున్నారు. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందంటే 1773 అనమాట. సో 1773లో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది పాస్ అయిందనమాట. ఇట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ బై బ్రిటిష్ పార్లమెంట్ టు రెగ్యులేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేట్ చేయడానికి వీళ్ళు పాస్ చేసిన ఫస్ట్ స్టెప్ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ యాక్ట్ క్రియేటెడ్ సుప్రీం కోర్ట్ అట్ కాలికట్? సో ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎక్కడ ఫామ్ అయింది? కలకట్టాలో. అది దేని ద్వారా ఫామ్ అయింది అని అడుగుతున్నారు. సో దేని ద్వారా ఫామ్ అయిందంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట. సో మనం ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అయితే పాస్ అయింది కదా అని. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడైతే పాస్ అయిందో సో దాంతో పాటుగానే సుప్రీం కోర్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కాలికట్ ఇన్ 1774 అనమాట. సో 1774 అంటే దాని ముందు ఇయర్లో దాని తర్వాత ఇయర్లో సుప్రీం కోర్ట్ అయితే ఫామ్ అయ్యింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్. సో పిట్స్ ఇండియా యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అని అడుగుతున్నారు. సో పిట్స్ ఇండియా యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అంటే 84 అనమాట. సో 17 దీనికి డబుల్ ఆఫ్. సో 1784. సో పిట్స్ ఇండియా పాస్ అయింది 1784 అనమాట. ఇట్ ఎస్టాబ్లిష్డ్ డ్యూయల్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ కంపెనీ ఓవర్ ఇండియా. సో డ్యూయల్ కంట్రోల్ అనమాట. బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ కంపెనీ కూడా ఓవర్ ఇండియా మీద. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఇంట్రడ్యూస్డ్ డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్? సో మళ్ళీ డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని దేని ద్వారా అని అడుగుతున్నారు. సో ఎవరి ద్వారా అంటే పిట్స్ యాక్ట్ అనమాట. సో పిట్స్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారనమాట. బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్డ్ పాలసీ వైల్ కంపెనీ హ్యాండిల్డ్ అడ్మినిస్ట్రేషన్. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ యాక్ట్స్ని కంట్రోల్ చేసేది. కంపెనీ ఏం చేసేదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాటిని అడ్మినిస్ట్రేషన్ చేసేది అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ మీద బేస్ అయి ఉండేది. సో హూ అబాలిష్డ్ డ్యూయల్ సిస్టమ్ ఇన్ ఇండియా? సో మళ్ళా డ్యూయల్ సిస్టమ్ని అబాలిష్ చేసింది ఎవరు అడుగుతున్నారు. సో ఎవరని అనుకున్నాం ఇందాక వారెన్ హాస్టింగ్స్ అనమాట. సో వారెన్ హాస్టింగ్ ఎండెడ్ క్లైవ్స్ డ్యూయల్ సిస్టమ్ డ్యూ టు ఇన్ఎఫిషియన్సీ. ఇందా చూసాం ఆల్రెడీ సేమ్. నెక్స్ట్ వచ్చేసి హూ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్? సో పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో పర్మనెంట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కార్న్వాలిస్ అనమాట. కార్న్వాలిస్ అనే పర్సన్ పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అది కూడా ఎప్పుడంటే 1793. సో 1793లో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట కార్న్విల్ అనే పర్సన్. సో ఇట్ ఫిక్స్డ్ ల్యాండ్ రెవెన్యూ పర్మనెంట్లీ ఇన్ బెంగాల్ అనమాట. సో పర్మనెంట్గా ల్యాండ్ రెవెన్యూ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. సో ఇప్పుడే చూసాం. సో పర్మనెంట్ సెటిల్మెంట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అంటే 1793 అనమాట. సో పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1793. సో 1784 అంటే ఏంటి ఇప్పుడే చూసాను. సో చెప్పండి. సో 1784 ఏంటో కామెంట్ చేయండి అనమాట. సో 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ అయితే జరిగింది. సో 1757 ఏంటి ఒకసారి కామెంట్ చేయండి అది కూడా. అలానే 1764 ఏంటో కూడా కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేయాల్సింది ఈ 3 అనమాట. సో కామెంట్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో చెక్ చేస్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్. సో పర్మనెంట్ సెటిల్మెంట్నే ఇంకో పేరు ఏంటని అడుగుతున్నారు. సో దానికే జమీందారీ సిస్టమ్ అంటారనమాట. సో మనకి పర్మనెంట్ సిస్టమ్ అనేది తక్కువ సెటిల్మెంట్ అనేది. సో దానికి ఎక్కువ వాడే పేరు ఏంటంటే జమీందారీ సిస్టమ్ అనమాట. సో జమీందార్స్ కలెక్టెడ్ రెవెన్యూ అండ్ పెయిడ్ ఫిక్స్డ్ అమౌంట్ టు బ్రిటిషర్స్.
జమీందారులు ఏం చేసేవారంటే ట్యాక్స్ కలెక్ట్ చేసి సో అందులో ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అనేది బ్రిటిష్ వాళ్ళకి పే చేసేవాళ్ళు అనమాట. సో హూ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? సో సివిల్ సర్వీసెస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేసిందంటే కార్న్వాలిస్ అనమాట. సో ఈ కార్న్వాలిస్ అనే పర్సన్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో హీ రిఫార్మ్డ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎన్ష్యూర్డ్ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్. సో మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ని తను ఎస్టాబ్లిష్ చేశాడనమాట కార్న్వాలిస్ అనే పర్సన్. సో హూ ఇంట్రడ్యూస్డ్ సబ్సిడరీ అలయన్సెస్? సో సబ్సిడరీ అలయన్సెస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని అడుగుతున్నారు. సో సబ్సిడరీ అలయన్సెస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే వెలెస్లీ అనమాట. సో వెలెస్లీ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఇట్ ఫోర్స్డ్ ఇండియన్ రూలర్స్ టు యాక్సెప్ట్ బ్రిటిష్ ట్రూప్స్ అండ్ కంట్రోల్. అది ఏం చేస్తుందంటే సబ్సిడరీ అలయన్స్ అనేది ఇండియన్ రూలర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న వాళ్ళు చెప్పాను కదా కలిసి ఉండకుండా విడిపోయారని అందరూ. సో అలా విడిపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి తేలికైపోయింది అనమాట. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ అలయన్స్లు అలాగే పాలసీస్ ద్వారా బలవంతంగా సో బ్రిటిష్ వాళ్ళ ట్రూప్స్ని అలాగే వాళ్ళ వాళ్ళ కింగ్డమ్స్ని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడరీ అలయన్స్ మీన్స్. సో సబ్సిడరీ అలయన్స్ మీన్స్ ఏంటంటే మిలిటరీ అలయన్స్ అనమాట. సో మిలిటరీ అలయన్స్ కంపల్సరీగా వాళ్ళతో ఉండవలసి వచ్చేది అనమాట. సో సబ్సిడరీ అలయన్స్ అంటే మిలిటరీ అలయన్స్. సో ఇండియన్ రూలర్స్ హ్యాడ్ టు మెయింటైన్ బ్రిటిష్ ట్రూప్స్ అండ్ లాస్ ఇండిపెండెన్స్ అనమాట. సో ఇండిపెండెన్స్ కోల్పోయి బ్రిటిష్ ట్రూప్స్ని వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చేది. సో ఇండియన్ రూలర్స్ ఉంచుకోవాల్సి వచ్చేది అనమాట. సో విచ్ రూలర్ యాక్సెప్టెడ్ సబ్సిడరీ అలయన్స్ ఫస్ట్? సో ఎవరు ఫస్ట్ సబ్సిడరీ అలయన్స్ని యాక్సెప్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్ అప్పట్లో ముస్లిం రూలర్ ఉండేవాడు అనమాట. సో వాడు ఫస్ట్ సబ్సిడరీ అలయన్స్ని యాక్సెప్ట్ చేశాడు. సో నిజాం ఆఫ్ హైదరాబాద్ వాజ్ ఫస్ట్ టు యాక్సెప్ట్ సబ్సిడరీ అలయన్స్ అనమాట. సో హూ ఫౌండెడ్ ఫోర్ట్ విలియం కాలేజ్ అనమాట. సో ఫోర్ట్ విలియం కాలేజ్ని ఫౌండర్ చేసిన పర్సన్ ఎవరని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి వెలెస్లీ అనమాట. సో వెలెస్లీ అనే పర్సనే ఫోర్ట్ విలియమ్స్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎప్పుడు అంటే 1800లో అనమాట. అది కూడా ఎక్కడంటే కాలికట్ ఫర్ ట్రైనింగ్ సివిల్ సర్వెంట్స్ అనమాట. సివిల్ సర్వెంట్ని ట్రైన్ చేయడానికి 1800లో కాలికట్లో ఈ ఫోర్ట్ విలియం కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో కార్న్వాలిస్ కోడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. సో కార్న్వాలిస్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1793 అనమాట. సో 1793లో కార్న్వాలిస్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ సెపరేటెడ్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిఫార్మ్డ్ అడ్మినిస్ట్రేషన్. సో జ్యుడిషియరీని అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిఫార్మ్డ్ అడ్మినిస్ట్రేషన్ని సెపరేట్గా చూశారనమాట. సో ఇప్పటిదాకా కలిపి చూసేవాళ్ళు సెపరేట్గా చూడడం స్టార్ట్ చేశారు. హూ ఇన్ఫార్మ్డ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా? సో జ్యుడిషియల్ సిస్టమ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని అడుగుతున్నాం. సో ఇప్పుడే చూసాం కదా జ్యుడిషియల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిందంటే కార్న్వాలిస్ అనమాట. సో కార్న్వాలిస్ వల్లే కదా సెపరేట్గా 3 జ్యుడిషియరీ అలానే ఎగ్జిక్యూటివ్ అలానే రిఫార్మ్డ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి కార్న్వాలిస్ అనమాట. సో కార్న్వాలిస్ అనే పర్సన్ మోడర్న్ జ్యుడిషియరీ అండ్ కోడిఫైడ్ లాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. హూ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ అఫీషియల్స్? సో ఆఫీషియల్స్కి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని అడుగుతున్నారు. సో ఎవరంటే వెలెస్లీ అనమాట. సో వెలెస్లీ అనే పర్సన్ ఇంగ్లీష్ని మనకి అఫీషియల్స్కి నేర్పించేవాళ్ళు అనమాట. సో ఫోర్ట్ విలియం కాలేజ్ హెల్ప్డ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్. సో ఫోర్ట్ విలియం కాలేజ్ అయితే పెట్టారు కదా, సో ఆ కాలేజ్ ద్వారా సివిల్ సర్వెంట్స్కే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అఫీషియల్స్కి ఇంగ్లీష్ టీచింగ్ అనేది నేర్పించేవాళ్ళు అనమాట. హూ వాజ్ నోన్ ఫర్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ పాలసీ? సో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ పాలసీకి ఎవరు ప్రసిద్ధి అని అడుగుతున్నారు. సో అగ్రెసివ్గా ఎవరు తన పాలసీని ఎక్స్పాండ్ చేస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి వెలెస్లీ అనమాట. సో వెలెస్లీ ఎక్స్పాండెడ్ బ్రిటిష్ టెరిటరీ యూజింగ్ సబ్సిడరీ అలయన్సెస్. సో సబ్సిడరీ అలయన్సెస్ యూజ్ చేసుకుని చాలా ఫాస్ట్గా బ్రిటిష్ టెరిటరీని ఇండియా మొత్తం స్ప్రెడ్ చేశాడు అనమాట. సో విచ్ సిస్టమ్ రెడ్యూస్డ్ పవర్ ఆఫ్ ఇండియన్ రూలర్స్? సో ఏదని చెప్పాం సబ్సిడరీ అలయన్స్ అనమాట. సో ఇట్ మేడ్ రూలర్స్ డిపెండెంట్ ఆన్ బ్రిటిష్ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ గవర్నర్ జనరల్ ఎండెడ్ ద మైసూర్ పవర్? సో ఎవరు మైసూర్ పవర్ని ఎండ్ చేసిందని అడుగుతున్నారు. సో మైసూర్ పవర్ని ఎండెడ్ చేసిన ఎవరు అంటే వెలెస్లీ అనమాట. సో వెలెస్లీ అనే పర్సన్ గవర్నర్ మైసూర్ యొక్క పవర్ని ఎండ్ చేస్తారు. సో అదొక స్టోరీ ఉంటుంది అక్కడ. సో ఈ డిఫీటెడ్ టిప్పు సుల్తాన్ ఇన్ 4th ఆంగ్లో మైసూర్ వార్ అనమాట. సో 4th ఆంగ్లో మైసూర్ వార్లో టిప్పు సుల్తాన్ని వెలెస్లీ అనే పర్సన్ డిఫీట్ చేసి మైసూర్ పవర్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటారు అనమాట.
సో అది ఫోర్త్ మైసూర్ వార్ అనమాట. సో అప్పటికే 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి. సో అవి ఇంపార్టెంటే. ఒకసారి మీరు నోట్ చేసుకుంటారు కదా! నోట్స్ అందులో చెక్ చేసుకోండి. బట్ ఏంటంటే ఎక్కువగా ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్ ఇది. సో ఏ గవర్నర్ జనరల్ ద్వారా మైసూర్‌ని ఈ విడిపించారని అడుగుతున్నారు. సో మైసూర్ పవర్‌ని విడిపించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. సో అది ఎవరిని డిఫీట్ చేశారంటే టిప్పు సుల్తాన్ అనమాట. సో అది ఎందులో అంటే ఫోర్త్ ఆంగ్లో వార్. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అనమాట. సో ఇయర్ వచ్చేసి 1799. సో 81 వచ్చేసి హూ వాస్ ద రూలర్ ఆఫ్ మైసూర్ డ్యూరింగ్ ఆంగ్లో మైసూర్ వార్స్. సో ఆంగ్లో మైసూర్ వార్స్ టైంలో ఆంగ్లో ఐ మీన్ మైసూర్ రూలర్ ఎవరని అడుగుతున్నారు. సో ఎవరని చెప్పుకున్నాం, హైదర్ అలీ అనమాట. సో హైదర్ అలీ వచ్చేసి ఆంగ్లో మైసూర్ వార్ టైమ్స్లో మైసూర్ యొక్క రూలర్ అనమాట. సో హైదర్ అలీ వాజ్ ద రూలర్ ఆఫ్ మైసూర్ అండ్ ఏ స్ట్రాంగ్ అపోనెంట్ ఆఫ్ బ్రిటిష్. సో హూ సక్సీడెడ్ హైదర్ అలీ. సో హైదర్ అలీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరని అడుగుతున్నారు. సో హైదర్ అలీ వాళ్ళ తర్వాత వచ్చింది ఎవరు, టిప్పు సుల్తాన్ అనమాట. సో టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్ హిస్ సన్ కంటిన్యూడ్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ బ్రిటిష్. సో నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లో మైసూర్ వార్ వాజ్ ఫాట్ బిట్వీన్. సో ఆంగ్లో మైసూర్ వార్ ఎవరెవరికి మధ్యలో జరిగిందని అంటున్నాడు. ఎవరెవరికి, బ్రిటిష్కి మైసూర్కి అనమాట. సో ఇవి 4 ఆంగ్లో మైసూర్ వార్స్ మొత్తం. సో ఇందాక మనం ఫోర్త్ చూసాం కదా. సో ఇంకా 3 ఉంటాయి. సో బ్రిటిష్ అండ్ మైసూర్ దే వర్ ఫాట్ బిట్వీన్ బ్రిటిష్ రూలర్స్ ఆఫ్ మైసూర్, హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఆంగ్లో మైసూర్ వార్స్ అన్నాం. సో ఎన్ని చెప్పుకున్నాం, ఆంగ్లో మైసూర్ వార్స్ 4 అనమాట. సో 4 ఆంగ్లో వార్స్ వాస్ ఫాట్ బిట్వీన్ 67 to 99. సో 67 నుంచి 99 మధ్యలో ఎన్ని జరిగాయి, 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి అనమాట. సో కార్నటిక్ వార్స్ ఎన్ని కార్నటిక్ వార్స్ జరిగాయి, 3. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఒకటి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఒకటి. సో ఇవన్నీ వార్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ నోన్ యాజ్ టైగర్ ఆఫ్ మైసూర్. సో టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని అంటారు. సో ఎవరిని అంటారంటే టిప్పు సుల్తాన్ అనమాట. సో టిప్పు సుల్తాన్ని టైగర్ ఆఫ్ మైసూర్ అంటారు. సో టిప్పు సుల్తాన్ నోన్ ఫర్ బ్రావరీ అండ్ యూజ్ ఆఫ్ రాకెట్స్ ఇన్ వార్ అనమాట. సో వార్లో రాకెట్స్ వాడినందుకు టిప్పు సుల్తాన్ని టైగర్ ఆఫ్ మైసూర్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి టిప్పు సుల్తాన్ డైడ్ ఇన్ విచ్ వార్. సో ఏ వార్లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు అంటున్నారు. సో ఏ వార్లో, లాస్ట్ వార్ అనమాట, ఫోర్త్ వార్లో. సో టిప్పు సుల్తాన్ డైడ్ ఇన్ 1799 డ్యూరింగ్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అనమాట. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. సో ద క్యాపిటల్ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాస్. సో టిప్పు సుల్తాన్ క్యాపిటల్ ఏంటి అంటే శ్రీరంగపట్నం అనమాట. సో దాన్ని శ్రీరంగపాట్నా అంటారు. సో శ్రీరంగపాట్నా ఇట్ ఈస్ క్యాపిటల్ అండ్ సెంటర్ ఆఫ్ పవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ట్రీటీ ఎండెడ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. సో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎండ్ అవ్వడానికి ఎస్టాబ్లిష్ చేసిన ట్రీటీ ఏంటి అని అడుగుతున్నారు. సో ట్రీటీ వచ్చేసి ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనమాట. సో టిప్పు సుల్తాన్ లాస్ట్ టెరిటరీ అండ్ పవర్ ఆఫ్టర్ హిస్ ట్రీటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ డిఫీటెడ్ టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్ని డిఫీట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో టిప్పు సుల్తాన్ డిఫీట్ చేసింది ఎవరు, వెల్లెస్లీ అనమాట. సో వెల్లెస్లీ టిప్పు సుల్తాన్ని డిఫీట్ చేస్తాడు. సో లార్డ్ వెల్లెస్లీ డిఫీటెడ్ టిప్పు ఇన్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, తెలిసిందే. టిప్పు సుల్తాన్ వాజ్ సపోర్టెడ్ బై. సో టిప్పు సుల్తాన్ ఎవరు సపోర్ట్ చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. సో ఫ్రెంచ్ వాళ్ళు టిప్పు సుల్తాన్కి సపోర్ట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు మిర్ కాసిం వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో టిప్పు హ్యాడ్ అలయన్స్ విత్ ఫ్రెంచ్ అగెనెస్ట్ బ్రిటిష్. నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లో మరాఠా వార్స్ వాజ్ ఫాట్ బిట్వీన్. సో ఆంగ్లో మరాఠా వార్స్ ఎప్పుడు జరిగాయని అడుగుతున్నారు. సో ఐ మీన్ ఎవరెవరికి మధ్యలో జరిగాయని అడుగుతున్నారు, ఆంగ్లో మరాఠా వార్స్. సో ఆంగ్లో మరాఠా వార్స్ అంటే ఆంగ్లో అంటే ఇంగ్లీష్ అంటే బ్రిటిష్, మరాఠా అంటే మరాఠాస్ అనమాట. సో ఆంగ్లోస్ అంటే బ్రిటిష్కి మరాఠాస్కి మధ్యలో. దీస్ వార్స్ డిసైడెడ్ ఫేట్ ఆఫ్ మరాఠా ఎంపైర్. సో హౌ మెనీ ఆంగ్లో మరాఠా వార్స్ ఫాట్. సో ఎన్ని ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయని అడుగుతున్నారు. సో ఎన్ని ఆంగ్లో వార్స్ జరిగాయి, 3 అనమాట. సో 3 వార్స్ ఫాట్ బిట్వీన్ 75 to 18 అనమాట. సో 1775 to 1818. సో ఈ మధ్యలో ఎన్ని వార్స్ జరిగాయి, 3 వార్స్ జరిగాయి. సో 3 కార్నటిక్ వార్స్, 4 ఆంగ్లో మైసూర్ వార్స్, 3 ఆంగ్లో మరాఠా వార్స్, అలాగే 1 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ 1 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎండెడ్ విత్. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ దేని ద్వారా ఎండ్ అయిపోయిందంటే ట్రీటీ ఆఫ్ సల్బాయ్ అనమాట. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అనే ట్రీటీతో ఆంగ్లో మైసూర్ వారు ఆంగ్లో మరాఠా వారు ఎండ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఎండెడ్ ఇన్ 1882 రిస్టోరింగ్ స్టాటస్ కో అనమాట. సో స్టాటస్ కో అనే దాని ద్వారా ట్రీటీ ఆఫ్ సల్బాయ్ని యూస్ చేసుకుని ఆంగ్లో మరాఠా వారు ఫస్ట్ది ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్
ఎవరి మధ్యలో జరిగిందని అడుగుతున్నారు. సో ఎవరుండగా జరిగిందని అడుగుతున్నారు అనమాట. సో ఎవరుండగా జరిగిందంటే వెల్లెస్లీ అనమాట. సో వెల్లెస్లీ ఉండగా సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగిందనమాట. సో వెల్లెస్లీ ఎక్స్పాండెడ్ బ్రిటిష్ పవర్ ఓవర్ మరాఠాస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ట్రీటీ ఆఫ్ బెసైన్ వాజ్ సైన్డ్ ఇన్. సో ట్రీటీ ఆఫ్ బెసైన్ వాజ్ సైన్డ్ ఇన్ ఎప్పుడంటే 1802 అనమాట. సో 17 కాదు, 1802. సో 1802లో ట్రీటీ ఆఫ్ బెసైన్ అనేది సైన్ జరిగింది. సో ఇట్ వాజ్ ఎ సైన్ బిట్వీన్ పేష్వా మజీరావ్ టూ అండ్ బ్రిటిష్ అనమాట. సో పేష్వా బాజీరావ్ టూ అండ్ బ్రిటిష్కి, పేష్వా బాజీరావ్ టూ అండ్ బ్రిటిషర్స్కి మధ్యలో జరిగిన అగ్రిమెంట్ అనమాట. సో దాన్ని ట్రీటీ ఆఫ్ బాసైన్ అంటారు. సో ట్రీటీ ఆఫ్ బాసైన్ ఎప్పుడు జరిగింది? 1802. సో ట్రీటీ ఆఫ్ బెసైన్ లీడ్ టు. సో ట్రీటీ ఆఫ్ బెసైన్ దేనికి లీడ్ చేసింది అంటే వార్ అనమాట. సో ఇట్ ట్రిగర్డ్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ అనమాట. సో ఆ ట్రీటీ ఆఫ్ బెసైన్ అనేది సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ని ట్రిగర్ చేసింది. సో నెక్స్ట్ వన్, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. సో ఇప్పుడు దాకా సెకండ్ చూసాం కదా, ఇది థర్డ్ అనమాట. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ వాజ్ ఎండెడ్ ఇన్. సో ఏ ఇయర్లో ఎండ్ అయిందంటే మనం అనుకున్నాం కదా 1818. సో 17 సంథింగ్ నుంచి స్టార్ట్ అయ్యి 1818కి ఎండ్ అయింది అన్నాం కదా. సో అలా అనమాట. సో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ఎండెడ్ ఇన్ 1880. ఇట్ ఎండెడ్ మరాఠా పవర్ కంప్లీట్లీ అనమాట. సో అక్కడతో మరాఠా పవర్ కూడా కంప్లీట్గా పడిపోయింది. సో హూ వాజ్ ద లాస్ట్ పేష్వా. సో ఎవరు లాస్ట్ పేషవా అంటున్నారు. సో పేష్వా అంటే బాజీరావ్ టూ అనమాట. సో మనం ఇందాక అనుకున్నాం కదా సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ ట్రిగర్ అవడానికి కారణం. సో బాజీరావ్ టూ అనమాట. సో ట్రీటీ ఆఫ్ బెసైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వాజ్ డిఫీటెడ్ బై బ్రిటిష్ ఇన్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. సో విచ్ వార్ ఎండెడ్ మరాఠా పవర్. సో థర్డ్ అనమాట, లాస్ట్ ఆంగ్లో మరాఠా పవర్. థర్డ్ వన్తో మొత్తం పవర్ అంతా పోయింది. సో నెక్స్ట్ వన్, ఆఫ్టర్ నెక్స్ట్ కాదు, ఆఫ్టర్ ఆంగ్లో మరాఠా వార్స్ బ్రిటిష్ కంట్రోల్ ఇంక్రీజ్డ్ అనమాట. సో మరాఠా వార్ తర్వాత బ్రిటిష్ పవర్ మహారాష్ట్ర సైడ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది అనమాట, డెక్కన్ ఏరియాస్లో. సో బ్రిటిష్ బికెమ్ సుప్రీం పవర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ డిఫీటింగ్ మరాఠాస్. సో మరాఠాస్ని ఎప్పుడైతే డిఫీట్ చేసిందో ఇంకా ఇండియాలో తిరిగి లేని పవర్ అయిపోయింది బ్రిటిష్ అనమాట. సో ఇంక్రీజ్ అయింది. సో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. సో అలా 200 క్వశ్చన్స్ కూడా 4 పార్ట్స్లో అయితే కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోని దీని కింద మీరు డిస్క్రిప్షన్లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియో కానీ చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.